నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మొదటి క్యారెక్టర్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ కి సంబంధించిన గ్లిమ్స్ ని కూడా ఈ నెల 2వ వారంలో రిలీజ్ చేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో రెండో క్యారెక్టర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ ప్రేక్షకులలో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా 2 పార్ట్స్ గా రాబోతున్న క్రమంలో మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అయితేనే రెండో పార్ట్ ను తెరకెక్కించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ క్రమంలో కొరటాల ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ తన ఖాతాలో మరో భారీ హిట్ ను వేసుకోబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా హై రేంజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందనే విషయం కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ చిత్రం మానుకున్నట్టే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటుంది. ఇక జనవరి నుంచి అప్డేట్స్ కూడా స్టార్ట్ చేశారు. అంతా బాగానే ఉంది అని అనుకున్న సమయంలో సినిమా వాయిదా వార్తలు కమ్మేశాయి. కానీ స్టార్టింగ్ లోనే ఈ చిత్రం వాయిదా లేదని చిత్ర టీం కన్ఫర్మ్ చేశారు. కానీ ఏపీలో ఎన్నికలు ఏప్రిల్లోనే వస్తుండటంతో వాయిదా ఖరారైపోయిందన్నారు. ఇక ఈ డేట్ లోని పలు చిన్న చిత్రాలు వస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ అయింది. అలాగే నిన్ననే విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ది ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని మేకర్స్ అదే ఏప్రిల్ 5 డేట్ కి ఫిక్స్ చేయగా దేవర వాయిదా అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అయితే అసలు ఈ సినిమా వాయిదాకి కారణాలేంటి అనే వాటిలో గత జనవరిలో అనుకున్నట్టుగా షూటింగ్ జరగలేదట. అలాగే అనిరుద్ధ్ వర్క్ కూడా పెండింగ్ ఉండటం, ఇక గ్రాఫిక్ పనులు కూడా కొనసాగుతూ ఉండటంతో దేవర వాయిదాకి మరిన్ని కారణాలు అని సినీ వర్గాల్లో టాక్. దీంతో దేవర వాయిదా కావడానికి ఇవన్నీ కారణాలుగా మారాయని చెప్పాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో దేవరపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం దేవర వాయిదా పడినట్లు తెలుస్తుంది. అయితే మొదటి నుంచి రిలీజ్ డేట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంటూ వచ్చిన దేవర టీం సడన్ గా మూవీని వాయిదా వేయడానికి కారణాలేంటి అనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ బెటర్ అవుట్పుట్ కోసం బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందట. అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మూవీకి మ్యూజిక్ అందిస్తున్న అనిరుద్ధ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా ఇంకా ఎలాంటి ట్యూన్స్ ఇవ్వనట్లు సమాచారం. అందుకే మూవీని వాయిదా పడడానికి ఇది కూడా ఒక కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దేవర మూవీ వాయిదాపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో దేవర రిలీజ్ పై ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. మరి ఈ మూవీ వాయిదా పడుతుందా లేదా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న తేదీకే రిలీజ్ అవుతుందా అనేది చూడాలి. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.